హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 'కుబేరా' మూవీ ఎందుకు చూడొచ్చు అనేది చెప్తాననమాట. బేసిక్‌గా నాకు ఇష్టమైన డైరెక్టర్స్‌లో శేఖర్ కమ్ముల గారు ఒకరు. ఆయన 'హ్యాపీ డేస్' గానీ, 'గోదావరి' గానీ, 'ఆనంద్' గానీ ఇలాంటి సినిమాలు నాకు చాలా అంటే చాలా నచ్చుతాయి. 'లీడర్' కూడా. గానీ తర్వాత నాకైతే శేఖర్ కమ్ముల గారి మార్క్ అయితే మిస్ అయిందని చాలా సినిమాలైతే లవ్ స్టోరీ గానీ, 'అనామిక' గానీ, 'ఫిదా' గానీ ఇలాంటి చాలా సినిమాలు ఆయన తీశారు గానీ అయి హిట్‌లయినయి గానీ నాకైతే పర్సనల్‌గా అయితే మాత్రం ఏమాత్రం ఇష్టం లేదనమాట ఆ సినిమాలో. గానీ 'కుబేరా' మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందనేది చెప్తాను ముందుగా. 'కుబేరా' సినిమాకొచ్చేటప్పటికి మొదటగా పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోవాలి. దాంట్లో నంబర్ 1 ధనుష్ గురించి మాట్లాడుకోవాలి. అతను బిచ్చగాడిగా చేసిన విధానం చాలా అంటే చాలా బావుంది. చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా రాగా ఉందనమాట ఆయన క్యారెక్టర్ మాట. చాలా అంటే చాలా యాక్ట్ చేశాడు. చాలా అంటే చాలా ఎక్స్‌ప్రెషన్స్ కనిపించాయి ఆయన నటనలో అయితే. ఒక సీన్ అయితే ఉంటుందనమాట. ఆయన కార్‌లో వెళ్తూ ఉంటాడు. బిచ్చగాడిని ఎక్కించుకొని, ధనుష్‌ని ఎక్కించుకొని. సో, ఆ టైంలో ఒకతను కారు స్మెల్ వస్తుందని పెర్ఫ్యూమ్ కొడతాడు. అది ధనుష్ మొహం మీద కూడా కొడతాడనమాట. వెంటనే ఛేదించుకున్న ధనుష్ వెంటనే మళ్ళీ ఆ మంచి స్మెల్‌కి వెంటనే రియాక్షన్ చేస్తాడు. ఆ ఎక్స్‌ప్రెషన్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అంతేకాదు లాస్ట్‌లో ఒక అమ్మాయినైతే ఎత్తుకుని పరిగెడతాడు. ఆ సీన్ అయితే మెస్మరైజింగ్ అనిపిస్తదనమాట. నాగార్జున కూడా అవాక్కయినట్టు చూపిస్తాడు ఆ సీను. చాలా అంటే చాలా బావుంటది ఆ సీను. అంతేకాదు ఈ సినిమాలో ధనుష్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట. తను ఒక ఏనుగు కింద పోల్చుతారనమాట. గున్నేనుగు అనమాట. ఆ ఏనుగు ఎందుకు పోల్చాడు అనేది సినిమాలో తర్వాత అయితే రివీల్ అవుతది. అది మీరే చూడండి. సో, ఏనుగు క్యారెక్టర్ లాగే ధనుష్ క్యారెక్టర్ కూడా ఉంటుందనమాట. చాలా అంటే చాలా రాసుకున్నారు శేఖర్ కమ్ముల గారు ధనుష్ క్యారెక్టర్‌ని. ఆయన 100% అయితే ఇచ్చారనమాట. తెలుగు నటుల్లో నాకు తెలిసి ఈ క్యారెక్టర్ నాని గారు, అల్లరి నరేష్ గారు తప్పించి ఇంకెవరూ చేయలేరు. అలాంటి మంచి క్యారెక్టర్‌ని ధనుష్ గారు చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. అంత దారుణంగా కొన్ని సీన్‌లు ఉంటాయి. ఒరిజినల్‌గా డంప్ యార్డ్‌లో చేశారనమాట ఆ సీన్‌లు. అదంటే చాలా అంటే చాలా గ్రేట్. బేసిక్‌గా అన్ని ఆర్ట్ ఫార్మ్‌గా మొత్తం చేసి పెడతా ఉంటారు. కానీ రియల్‌గా కూడా చాలా లొకేషన్స్ అయితే తీయడం అయితే జరిగింది. చాలా మట్టుకు గ్రీన్ స్క్రీన్‌లు అలవాటైపోయిన మన బతుకులకి ఈ సినిమా చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. చాలా నేచర్ లొకేషన్స్ ఆర్ రియలిస్టిక్ లొకేషన్స్ అయితే ఈ సినిమా తీయడం అయితే జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శేఖర్ కమ్ముల గారు చెప్పారు, ఇది నిజంగానే పాన్ ఇండియా సినిమా అని. ఆ విధంగా ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా సినిమా. ఎందుకంటే తమిళం, తెలుగు రెండిట్లోనూ ఒకేసారి యాక్ట్ చేసి తీసిన బైలాంగ్వేజల్ సినిమా. అంతేకాదు ఈ స్టోరీ వచ్చేటప్పటికి ముంబైలో జరుగుతుందనమాట. సో, అక్కడ హిందీ కల్చర్‌కి అలవాటు అవ్వచ్చు. సో, ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేటప్పటికి నాగార్జున గారు ఇప్పటివరకు మనం చూసిన రోల్స్ అన్ని ఒక విధం అయితే ఈ రోల్ ఒక విధం అనమాట. బేసిక్‌గా నాగార్జున గారు ఫస్ట్ నుంచి కొంచెం ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తూ ఉంటారనమాట. 'అన్నమయ్య', 'గీతాంజలి' అలాంటి సినిమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం 'ఊపిరి' సినిమాస్‌లో ఒక హీరో అంత పెద్ద క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ చేయడం అనేది సాహసం అని చెప్పాలి. కానీ నాగార్జున గారు అయితే చేశారు. చాలా మెప్పించారు కూడా. తర్వాత 'దేవదాస్' సినిమాలో మల్టీ స్టారర్స్‌తో చేశారు. ఇలా చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే నాగార్జున గారు అయితే చేయడం అయితే వస్తున్నారనమాట. ఒక ఇమేజ్ సెక్టర్‌లో అయితే మాత్రం ఆయన అయితే ఇరుక్కోలేదని నేనైతే బలంగా చెప్తూ ఉంటాను. సో, ఈ సినిమాలో కూడా నాగార్జున గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి క్యారెక్టర్. బేసిక్‌గా ఈ సినిమా మొత్తం నాగార్జున గారి చుట్టూరే తిరుగుతుందనమాట. ఆ క్యారెక్టర్ చుట్టూరే మిగతాయన్ని ధనుష్ గారు గానీ, విలన్ గానీ, రష్మి గానీ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. సో, త్రూ ఔట్ క్యారెక్టర్ నాగార్జున గారిదనమాట ఈ సినిమాలో. ఇంకా ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన క్యారెక్టర్‌లో కూడా చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కి ఎలాంటి పరిస్థితి జరుగుతుందో అనేది ఇండియాలో అయితే చూపించడం అయితే జరిగింది. నిజంగా ఆయన చెప్పడం ఏమో గానీ నిజంగా సిన్సియర్ పోలీసులకు గానీ, సిన్సియర్ అధికారులకు గానీ కొంచెం ఇబ్బంది అని చెప్పాలి మన ఇండియాలో. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో, ఈ దేశం మనకేం చేయలేదని తప్పుడు దారిలో అయితే ప్రయాణించడం అయితే జరుగుతుందనమాట నాగార్జున గారు. తర్వాత అది తప్పని తెలుసుకోవడం, గిల్టీగా ఫీల్ అవ్వడం, తర్వాత దాన్ని ఎలా సరి చేసుకున్నారనేది సినిమాలో ఆయన క్యారెక్టర్ అనమాట. చాలా అంటే చాలా చేశారు. ఒక పెద్ద స్టార్ అయ్యుండి అలాంటి క్యారెక్టర్ చేయడం అనేది చాలా అంటే చాలా గట్స్ అయితే ఉండాలన్నమాట. రీసెంట్‌గా 'కూలీ' సినిమాలో కూడా విలన్‌గా నటిస్తున్నారని తెలుస్తుంది నాగార్జున గారు. చాలా అంటే చాలా వండర్‌ఫుల్ జాబ్ అయితే చేశారనమాట నాగార్జున గారు ఈ సినిమాలో అయితే. నెక్స్ట్ 'రష్మిక'. బేసిక్‌గా
గా శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో అయితే హీరోయిన్ కి చాలా పెద్ద పీట వేస్తారు. ఒక్కోసారి అయితే హీరోని డామినేట్ చేసే క్యారెక్టర్స్ అయితే శేఖర్ కమ్ముల గారు హీరోయిన్ కి అయితే రాస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం లిటిల్ బిట్ హీరో గారి కన్నా అంటే నాగార్జున గారి కన్నా కొంచెం తక్కువే రాశారని చెప్పొచ్చు. అది క్యారెక్టర్ పరంగా కాదు, సినిమా పరంగా కూడా ఆ క్యారెక్టర్ అంతే అని చెప్పొచ్చు. ఇంకా రష్మి గారు ఎంటర్ అయింది ఏదో స్టార్టింగ్ లోనే ఒక్కో క్యారెక్టర్ చూపించుకుంటూ రావాలని కాదు, ఒక్కొక్క క్యారెక్టర్ ని దాని బ్యాక్ అండ్ స్టోరీని చూపించుకుంటూ వస్తారనమాట. ఫస్ట్ విలన్, తర్వాత నాగార్జున, తర్వాత ధనుష్, తర్వాత రష్మిక అనమాట. ఏదో పెట్టేలి ఇంట్రడక్షన్ చూపించేయాలి అన్నట్టు కాదు, ఆ క్యారెక్టర్ ఒక డెత్ ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రమే హీరోయిన్ గానీ హీరోయిన్ గానీ అలా చూపించుకుంటూ వస్తారనమాట. రష్మిక క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేసింది అనమాట. బేసిక్ ఈ సినిమా అంతా చాలా సీరియస్ గానే వెళ్తూ ఉంటది. కానీ ఎప్పుడైతే రష్మిక ఎంటర్ అవుతుందో అప్పుడు కొంచెం మన పెదాల మీద అయితే నవ్వు అయితే వస్తుంది అనమాట. ధనుష్ రష్మిక మధ్య కాంబో సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు నవ్వు అనిపిస్తుంది, అలాగే చాలా క్యూరియాసిటీగా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కొంచెం సెంటిమెంట్ కూడా అనిపిస్తుంది అనమాట. తమిళనాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ గారు అయితే ఒకటి చెప్పారనమాట. రియల్ డంప్ యార్డ్ లో అయితే ధనుష్ గారు గాను అండ్ రష్మిక గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పారు. చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంటది అనమాట. సీన్స్ అయితే చాలా మట్టికి సినిమాలో చాలా న్యాచురల్ గానే అనిపిస్తూ ఉంటది. సో రష్మిక క్యారెక్టర్ కూడా ఏదో సాంగ్స్ కి వచ్చామా పోయామా అన్నట్టు ఉండదు అనమాట. త్రూ అవుట్ ఆవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి త్రూ అవుట్ అయితే సినిమాలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. చాలా బాగా నటించారు కూడా ఆవిడ గోల్డ్ స్పూన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే యానిమల్, చావా, పుష్ప అండ్ కుబేరా మాక్సిమం ముట్టుకున్నాయన్ని పెద్ద పెద్ద అయితే హిట్ అవుతున్నాయి. బేసిక్ గా నాకు రష్మిక అంత నచ్చుతుంది అనమాట. కానీ ఆవిడ తీసుకున్న సినిమాలు మాత్రం చాలా అంటే చాలా పెద్ద హిట్ అయితే అవుతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్. బేసిక్గా ఈ మధ్య అయితే దేవిశ్రీ ప్రసాద్ గారి నుంచి వచ్చిన మంచి సాంగ్స్ అన్నీ నాకు చాలా అంటే చాలా తక్కువ అని చెప్పాలి. చాలా అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది నాకు దేవిశ్రీ మ్యూజిక్ అయితే ఈ మధ్య అయితే. కానీ కుబేరాతో మాత్రం ఆ మార్క్ని అయితే ఆయన మార్చుకున్నారని చెప్పాలి. చాలా అంటే చాలా డిఫరెంట్ ట్యూన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కుబేరాకి. ధనుష్ గారు ఎంటర్ అయినప్పుడు కొన్ని బీజిఎమ్స్ అయితే వినిపిస్తాయి అనమాట. ఆ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. సాంగ్స్ వచ్చేటప్పటికి చాలా బాగుంటాయి అనమాట. పోయిరా పోయిరా ఒకటి, నా కొడుక సాంగ్ ఒకటి, ఇలా కొన్ని సాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అది కూడా సాంగ్స్ పెట్టాలని పెట్టినట్టు కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టే సాంగ్ అనేది అయితే మొత్తం అయితే జరుగుతుంది అనమాట. ఈ సినిమాకి బిగ్ అసెట్స్ లో దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఒకరని చెప్పొచ్చు. నిజంగా దేవిశ్రీ ప్రసాద్ మెస్మరైజ్ చేశాడని చెప్పొచ్చు. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఎక్కడ ఇవ్వాలి బీజిఎం, ఎక్కడ ఇవ్వకూడదు అన్నట్టుగా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ శేఖర్ కమ్ముల గారు. బేసిక్ గా శేఖర్ కమ్ముల గారి నుంచి ఎలాంటి సినిమా అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. చాలా మంది రివ్యూవర్స్ అన్నారు శేఖర్ కమ్ముల గారి మార్క్ అయితే నాకు ఈ సినిమాలో కనిపించలేదు అని చెప్పడం అయితే జరిగింది. మీరు రీసెంట్ గా శేఖర్ కమ్ముల గారి ఇంటర్వ్యూస్ చూస్తే మీకు తెలుస్తుంది ఆయన ఏం చెప్పారు అనేది. బేసిక్ గా ఆయన తన మార్క్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా అని చెప్పడం అయితే జరిగింది. సో అలాగా ఆయన బయటకు వచ్చి తీసిన సినిమాలో ఆయన మార్క్ కనిపించేలాగా ఎందుకు చూసుకుంటారు? సో ఇది అవుట్ ఆఫ్ శేఖర్ కమ్ముల గారి సినిమా అనమాట. ధనుష్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒకసారి అయితే చెప్పడం అయితే జరిగింది. బేసిక్ గా శేఖర్ కమ్ముల గారు చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు, చిన్న చిన్న స్టోరీ తీశారు. ఇది చాలా పెద్ద స్కేల్ మూవీ, చాలా చోట్ల జరగాలి, చాలా హ్యూజ్ బడ్జెట్ సినిమా. ఇది హ్యాండిల్ చేయగలరా అని అనిపించిందంట ధనుష్ గారికి. స్టార్టింగ్ లో చెప్పినట్టు నాకు శేఖర్ కమ్ముల గారి మూవీస్ అయితే ఈ మంచి అయితే అస్సలు అయితే నచ్చడం లేదు. కానీ కుబేరా మాత్రం బాగా నచ్చింది అనమాట. మంచి కాన్సెప్ట్, మంచి క్యారెక్టర్స్. అసలు ధనుష్ గారి క్యారెక్టర్ ఎంచుకోవడం ఇక్కడ పెద్ద హిట్ అని చెప్పొచ్చు కుబేరా సినిమాకి. సో నాగార్జున గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ స్క్రిప్ట్ ఇక్కడ బేసిక్ గా సినిమా 4 సంవత్సరాలకైతే లైన్ అనుకున్నారంట. 2 సంవత్సరాలు అయితే ఆయన స్క్రిప్ట్ గురించి అయితే వర్క్ చేయడం అయితే జరిగింది అనమాట. రైటింగ్ అండ్ స్టోరీ, మాటలు మొత్తం ఎంత ఆయనే రాసుకున్నారనమాట. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ లో మాటలు చాలా బాగుంటాయి. అసలు ఆ విధంగా రాయడం అనేది శేఖర్ కమ్ముల గారికి సాధ్యం అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చేటప్పటికి మనకి బయట జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. రీసెంట్ గా అండమాన్ నికోబార్ దారుల్లో పెద్ద ఆయిల్ అయితే దొరకడం అయితే జరిగింది అనమాట. ఆ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా కూడా ఉంటుంది అనమాట. మనకు వీళ్ళైనా చేసింది ఈయన రియల్ క్యారెక్టర్స్ అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఖచ్చితంగా అంటే మనకి ఈ విషయం అయితే తెలుస్తుంది అనమాట. చాలా రియలిస్టిక్ గా ఉంటాయి క్యారెక్టర్స్ కూడా. శేఖర్ కమ్ముల గారు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా అయితే డెలివరీ అయితే చేశారు. ఈ సినిమాకు అన్ని సంవత్సరాలు కష్టపడడం తప్పలేదు అనిపించింది అనమాట. ఇక్కడ విషయానికి వస్తే 3 గంటల 14 నిమిషాల సినిమా నిడి ఉంటది. కానీ మనకి 3 గంటల 14 నిమిషాల్లో మనం హుక్ చేసి ఉంచుతారు సినిమాని. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ 10 minutes మీరు కుబేరా గురించి
పట్టించుకోవడం మానేస్తే మాత్రం సినిమా మీకు త్రూ అవుట్ చాలా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 10 మినిట్స్ మాత్రం మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేస్తుందని చెప్పొచ్చు. నార్మల్ రిజల్టే కనిపిస్తుంది మనకు లాస్ట్ 10 మినిట్స్ అనమాట. అంటే సినిమా లిబర్టీ తీసుకున్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా మనకి అక్కడ. సో లాస్ట్ 10 మినిట్స్ మీరు కుబేరా గురించి పెద్దగా పట్టించుకోకపోతే త్రూ అవుట్ మీకు కుబేరా సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ లాస్ట్ గా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ తోట తరగని గారి ఆర్ట్ డిజైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ సినిమాల్లో కుబేరా ఒకటి అని చెప్పొచ్చు. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలు చాలా అంటే వరస్ట్ గా ఉన్నాయి అనమాట. ఎందుకు తీసారా అనిపిస్తుంది. జనవరి నుంచి వస్తూనే ఉన్నాయి ఇలాంటి చెత్త సినిమాలు, కానీ కుబేరా దానికి నాంది నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మంచి సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి అయినా మంచి సినిమాలు వస్తాయి టాలీవుడ్ లో అని నేనైతే ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.